శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయం. ఇప్పటి వరకు 24 శ్లోకాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 25వ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోకసంగ్రహం. ఎలాగైతే అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మలయందు ఆసక్తి కలిగి ఉండి వాటిని ఆచరిస్తుంటారు, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితము కొరకు ఎటువంటి ఆసక్తి స్వార్థబుద్ధి లేకుండా కర్మలు చేస్తుంటారు. అర్జున, నీకు ఇంకా వివరంగా చెబుతాను విను. ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరడానికి ఫలితములను ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా తమకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కొరకు, లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవడం కొరకు తాము కూడా నిష్కామ కర్మలు, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం కొరకు కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఒకటే తేడా. అజ్ఞాని తన కోరికలు తీరడానికి ఫలితం ఆశించి తన స్వార్థం కోసం కర్మలు చేస్తున్నాడు. జ్ఞాని ఎటువంటి కోరికలు కోరకుండా, ఫలితం ఆశించకుండా ఇతరుల బాగు కోసం, సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తున్నాడు. ఇంతే తేడా. నబుద్ధిభేదం జనయే అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఈ లోకంలో ఎంతోమంది ఆత్మజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధ రూపములతో, నామములతో దేవుళ్లను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూచి జ్ఞానులు వారు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్ళు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి అజ్ఞానులకు చూపించి వారికి నచ్చజెప్పి వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి. ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు. ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు, అజ్ఞానులు అంటే ఏమీ తెలియనివారు, తెలిసి తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడం ఎందే నిమగ్నం అయి ఉంటారు. అటువంటప్పుడు జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు. వారి నమ్మకాలను, మూఢనమ్మకాలని కొట్టిపారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చజెప్పాలి. వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి. అలా కాకుండా ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుదోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతివాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు. జ్ఞాని అయినవాడు వెంటనే నువ్వు చేసేది తప్పు అని ఖండించకూడదు. వాడి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే, అజ్ఞాని చేసే కర్మల్ని జ్ఞాని ఫలాపేక్షరహితంగా, స్వార్థరహితంగా ముందు తాను చేస్తూ అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా సమాజ హితం కోరుతూ స్వార్థం లేకుండా కర్మలు చేస్తాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయో గుణాః గుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. ఓ అర్జున, మానవులు చేసే కర్మలన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ, రజ, స్తమో గుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ 3 గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారపూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లనే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు. కానీ గుణముల యొక్క తత్వమును బాగుగా తెలిసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న 3 గుణములు, తనలో ఉన్నటువంటి యొక్క 3 గుణములు
తోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని ఆ గుణముల యందు వాటి ప్రభావం నందు ఎటువంటి ఆసక్తి చూపించడు. ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి భేదం వివరిస్తూ అసలు అజ్ఞాని ఈ విధంగా కామ్యకర్మలు సకామకర్మలు స్వార్థముతో కూడిన కర్మలు చేయడానికి కారణం ఏమిటి అనే విషయం చెబుతున్నాడు. ఈ ప్రకృతి సత్వ రజస్తమో గుణములతో నిండి ఉంది. మానవుడు కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి మానవులలో కూడా ఈ 3 గుణములు ఉన్నాయి. అందువలన మానవుడు ఈ 3 గుణముల కలయికతో కూడిన ప్రభావంతో సమస్త కర్మలు చేస్తున్నాడు. అలా కర్మలు చేస్తూ ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శరీరమే నేను, ఈ కర్మలు అన్నీ నేను నా కోసం చేస్తున్నాను అని అహంకారంతో కర్మలు చేస్తున్నాడు. ఎవరి అంతఃకరణ అయితే ఇటువంటి అహంకారంతో నిండి ఉందో అటువంటి వాడు ఈ శరీరమే నేను, నేనే ఈ శరీరం, నేనే ఈ కర్మలు చేస్తున్నాను, ఈ కర్మల ఫలితం నేను అనుభవిస్తున్నాను, నాకు ఈ కర్మల వలన సుఖం ఆనందం కలుగుతూ ఉంది అనే భ్రమలో పడి కర్మలు చేస్తున్నాడు. నేను ఈ కర్మలన్నీ చేస్తున్నాను అనే అహంకారం అతనిలో పాతుకుపోయింది. వాడిని వేదాంత పరిభాషలో అజ్ఞాని, ఏమి తెలియనివాడు అని అంటారు. ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిర మందాన్ కృష్ణ న విచాలయే. ఈ ప్రకృతి గుణముల యొక్క మోహంలో పడ్డవారు ఆ ప్రకృతి గుణములలోనూ ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని అన్నీ తెలిసి ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానులు తమ బోధనలతో మోహమునకు గురి చేయకూడదు. ఎవరైతే ప్రకృతి గుణములతో అంటే శరీరము, మనసు, బుద్ధి, అహంకారము వీటి వలన జనించిన మూఢత్వంలో పడి ఉన్నాడో వాడిని సమ్మూఢుడు అని అన్నాడు పరమాత్మ. ఆధ్యాత్మికంగా మానవులు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ కేవలము చైతన్య స్వరూపము. మానవుడు చేసే కర్మలకు ప్రాణశక్తిని, క్రియాశక్తిని ఇస్తుంది. కాబట్టి ఆత్మ వేరు, శరీరం వేరు. ఇది సత్యం. నేనే ఈ శరీరం అనుకోవడం మూఢత్వం. శరీరంతో మమేకం అయిపోయి దేహభావన మిక్కుటంగా కలిగి ఉన్న వారిని సమ్మూఢులు అని అంటారు. అటువంటి వారు ఈ శరీరము, మనస్సు, బుద్ధి వీటితో కూడిన అహంకారంతో అన్నీ నేను చేస్తున్నాను అని అనుకుంటారు. ఈ ప్రకృతిలో కనబడే వస్తువులన్నీ నిజమని నమ్ముతుంటారు. ఈ దేహమే నేను, అంతా నా వల్లనే జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఈ లోకం అంతా ఏమైపోతుందో అనే దేహాభిమానంతో భ్రమలో ఉంటారు. ఆ భ్రమలోనే ఏవేవి ఫలితములను ఆశించి కర్మలు చేస్తుంటారు. అన్ని కర్మలు తమ స్వార్థం కోసమే చేస్తుంటారు, అహంకారంతో చేస్తుంటారు. ఇటువంటి వారు తెలిసి తెలియని వారు. ఏమీ తెలియకపోతే ఏ చిక్కు లేదు. అన్నీ తెలిసినవాడు జ్ఞాని. కానీ ఈ తెలిసి తెలియని వారితోనే చిక్కంతా వస్తుంది. అటువంటి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలుసు, శరీరం అంటే ఏమిటో తెలుసు, పరమాత్మ అంటే ఏమిటో తెలుసు. కానీ తానే ఆత్మస్వరూపుడను అని తెలియదు. పరమాత్మ కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలుసుకోలేడు. అటువంటి తెలిసి తెలియని వారిని అన్నీ తెలిసిన జ్ఞానులు తమకు తెలిసిన ఆత్మతత్వం గురించిన విషయాలన్నీ ఒక్కసారిగా బోధించి చెలింపచేయకూడదు. ఈ విషయం ఇదివరకు చెప్పింది మరలా చెప్తున్నాడు పరమాత్మ. అటువంటి వారికి ఒక్కసారిగా జ్ఞానోపదేశం చేసి వారు అప్పటి వరకు ఆచరిస్తున్నది తప్పు అని చెప్పి వారి మనస్సులు చెలింపజేయకుండా ముందు నిష్కామకర్మలు తాము ఆచరించి దాని ఫలితములను వారికి చూపించి వారిని నెమ్మదిగా నిష్కామకర్మల వైపుకు మళ్లించాలి. అప్పుడు వారు ఆత్మస్వరూపాన్ని గురించి గ్రహించగలుగుతారు. చంచలమైన ప్రాపంచిక సుఖములను వదిలిపెట్టి శాశ్వతమైన ఆత్మానందం వైపుకు మళ్ళుతారు. ఎందుకంటే వారు సామాన్యులు కారు, బాగా చదువుకున్నవారు, పండితులు. కానీ ఈ ప్రపంచమే సత్యము, దేహమే నేను అని అజ్ఞానంలో ఉంటారు. ప్రాపంచిక సుఖములకు దాసులై ఉంటారు. అటువంటి వారికి జ్ఞానులు
నిష్కామకర్మను నిదానంగా బోధించాలి. తాము ఆచరించి చూపాలి. వారు నెమ్మదిగా నచ్చజెబితే తప్పకుండా వింటారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమ భూత్వా యుద్ధస్య విగతజ్వర. ఓ అర్జున, నీ చిత్తమును పరమాత్మయందు నిలిపి కర్మలను అన్నిటినీ అధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలిపెట్టి క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి అని బోధించాడు కృష్ణుడు. ఇందులో అధ్యాత్మచేతస అనే పదం వాడారు. అంటే మనస్సును ఆత్మయందు నిలపాలి. ఆత్మయందు నిలిపిన మనస్సుతో అంటే భగవంతుని మీద నిలపబడిన మనస్సుతో అని అర్థం. నిర్మలమైన మనస్సు ఎల్లప్పుడూ భగవంతుని మీద నిలిచి ఉంటుంది అని అర్థం. ఎందుకంటే మానవులు సాధారణంగా ప్రాపంచిక విషయముల్ని ఆలోచిస్తుంటారు, వాటి యందే ప్రవర్తిస్తుంటారు, ఎన్నో విషయాలను చూస్తుంటారు, వింటుంటారు, తాకుతుంటారు, వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి మనసును పరమాత్మ యందు నిలపడం చాలా కష్టం. మనసు ప్రాపంచిక విషయములలో లీనం కావడం వలన మలినమైన చిత్తమును ఆధ్యాత్మికమైన చిత్తముగా మార్చడం అంటే మనస్సు భగవంతుని మీద నిలపడం, మనస్సును నిగ్రహించడం ప్రతి సాధకుడి కర్తవ్యం. కాబట్టి ప్రతిరోజు కొంచెంసేపు అయినా ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి భగవంతుని ముందు కూర్చొని కళ్ళు మూసుకొని మనస్సును నిగ్రహించి భగవంతుని మీద నిలపడం మానవుని కర్తవ్యం. ఎల్లప్పుడూ మనస్సు పరమాత్మ భావంతో నిండి ఉండాలి. మమత, మమకారములను, ఆశలను, సంతాపములను దూరంగా ఉంచాలి. దానినే అధ్యాత్మ చిత్తము అని అంటారు. సర్వాణి కర్మాణి అనే పదం కూడా వాడారు. అంటే ఏదో ఒక కర్మ అని కాకుండా అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి. అన్ని కర్మలను పరమాత్మకు అర్పించాలి. నిరాశి, నిర్మమో అంటే ఆశ లేకుండా, మమత, మమకారములు లేకుండా కర్మలు చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మ అనే మాట తప్ప మరొక మాటకు మన మనసులో చోటు ఉండకూడదు అని భావన. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆత్మ ఒక్కటే సత్యము, మిగిలినవన్నీ అసత్యములు, కల్పితములు, అశ్వరములు. అటువంటి ప్రాపంచిక విషయముల మీద ఎవరైనా ఆశ, మమకారం ఎందుకు ఉంచాలి అని భగవంతుడు అడుగుతున్నాడు. కాబట్టి మన మనసుల్లో నుండి ఆశ, మమకారము బయటకు నెట్టేయాలి. ఇక్కడ మరొక మాట కూడా వాడారు, విగత జ్వర. జ్వరము అంటే తాపము, సంతాపము. ఎందుకంటే జ్వరం వస్తే మనకు ఒళ్ళు వేడెక్కి తాపం ఎక్కువ అవుతుంది. ఇది పైకి వచ్చే జ్వరం. మరి లోపల జ్వరం అంటే ప్రాపంచిక విషయం లేదా మమకారము, మమత కలిగి వాటి ఆటంకము కలిగితే తాపం ఎక్కువ అవుతుంది. అటువంటి తాపమును పోగొట్టుకోవాలి. కాబట్టి మానవునికి ఉండవలసిన 4 లక్షణాలు భగవంతుడు చెబుతున్నాడు. ఎల్లప్పుడూ అధ్యాత్మ చిత్తము కలిగి ఉండడం, నిర్మల చిత్తముతో కర్మలు చేయడం, ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడం, ఆశాపాశములను వదిలిపెట్టడం, ప్రాపంచిక విషయముల మీద మమకారం వదిలిపెట్టడం. మనసులో కలిగిన ఈ ఆశలు, మమత, మమకారాలు అనే జ్వరానికి పైన చెప్పిన 4 మందు గుళికలను సేవిస్తే జ్వరము తగ్గిపోతుంది. కాబట్టి అర్జున, నీవు కూడా నేను, నా వాళ్ళు, నా బంధువులు, తాత, తండ్రులు, అన్నదమ్ములు అనే మమత, అనురాగము, ఆశ, మోహము అనే జ్వరమును వదిలిపెట్టి యుద్ధము చెయ్యి అంటున్నాడు పరమాత్మ. మిగిలిన విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.